అందరికీ నమస్కారం అండి. ఏమండి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏమంటుందన్నది అయితే ఇట్లా అడుగుతున్నారనమాట. అయితే రాష్ట్రంలో రైతు భరోసా విషయంలో ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 2 విడతలుగా నిధులు విడుదల చేసినప్పటికీ ఇక్కడ 5,000 కోట్లు అయితే వేసిరనమాట. సో ఓకే, 5,000 కోట్లు అయితే మరి మిగతా వారికి ఎవరు ఎత్తారయ్యా? ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇక్కడ రైతులు తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం 70 లక్షల మంది రైతులకైతే ఉంటారు. ఏది మన నలుగురు ఇంట్లో ఉన్నట్లయితే నలుగురకు ఇక్కడ 1000 రూపాయల చొప్పున ఓట్లకు వంచినట్టే వంచుతారని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే దానిపై అయితే కూడా మనకి ఒక క్లారిటీ అయితే లేదు. ప్రభుత్వం చూసుకున్నట్టయితే మరి యాసంగి పంటకు సంబంధించి రైతుకి పంట పెట్టుబడి సాయం అయితే చేయాల్సి ఉంటుంది. సో దానిపై అయితే మనకి ఎక్కడ కూడా ఎక్కడ అంత ప్రశ్నాంతవరం అయితే కనిపిస్తుంది అనమాట. సో మూడవ విడతలో 3,400 కోట్లు అయితే ఉన్నాయి. మరి చూద్దాం 3,400 కోట్లు అయితే మరి ఎంతవరకు ఈ నిధులకు సంబంధించి సర్దు పెడతారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది, అలాగే నిధులకు సంబంధించి అయితే మనకి ఇంతవరకు అయితే ఎక్కడ కూడా క్లారిటీ లేదన్నమాట. సో రైతులను చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రభుత్వం ఉంచుతుంది అనేది చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టయితే మనం చూస్తుంటాం. ఇక్కడ మనకు 70 లక్షల మంది రైతులకు అమౌంట్ అయితే ఒకసారి అయితే నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేవలం ఇక్కడ 6,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే రైతుల అకౌంట్లోకి అయితే పడినాయి అన్నమాట. సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే 12,000 రూపాయల చొప్పున అయితే పడ్డాయి. అప్పుడు చూసుకున్నట్టయితే 45 లక్షల మంది రైతుల అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే పడిన విషయం సంగతి తెలిసిందే. సో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్టయితే పూర్తిగా రైతులను అయితే మనకు అసలు లెక్కని వేయట్లేదు అన్నమాట. సో ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రైతులను మొత్తం నత్తనడగంగా సాగుతుందన్నమాట. సో ఇక్కడ రైతు భరోసా విషయంలో కానివ్వచ్చు, ప్రభుత్వం ఇక్కడ రైతులను ఇక్కడ మరి 70 లక్షల ఓట్లు ఉంటాయి. మరి ఆ తర్వాత పరిణామాలు అనేవి ఏ రకంగా ఉంటాయి అనేది అయితే మనం అందరం కూడా చూడొచ్చు అన్నమాట. సో మనకు తెలిసిన విషయమే. సో ఒకసారి ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టయితే మరి రైతు భరోసా 3వ విడతకు సంబంధించి అసలు ఏం నిర్ణయం తీసుకోబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనే దానిపై అయితే మనకు త్వరలోనే క్లారిటీ అయితే రానుంది. మరి 3వ విడతలో మరి రైతుకు రావాల్సిన మొత్తం 10 ఎకరాల వరకు అమౌంట్ అయితే పడుతుందా లేదా అనే దానిపై అయితే మీకు త్వరలోనే మరి క్లారిటీ ఇస్తానన్నమాట. సో ఇప్పటివరకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మరి నిధులకు సంబంధించి ఏం సర్దుబాటు అయితే ఏం కూడా ఇక్కడ కూడా ప్రశ్నాంతవరం అయితే కనిపిస్తుంది అనమాట. సో మరి రాష్ట్రంలో రైతు భరోసా విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏంటిది, మరి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నిధులకు సంబంధించి 3,400 కోట్లు అయితే ఉన్నాయి. ఆ 3,400 కోట్లు అయితే కేవలం 5 ఎకరాల వరకు కూడా పడుడు కష్టమే అన్నమాట. మరి 10 ఎకరాల వరకు అయితే అందజేయడం అనేది ఉంటుంది. సో మరి ఎంతెంత వరకు ఈ లబ్ధి పొందుతున్నారు రైతు సోదరులకు సంబంధించి అయితే వివరాలకు సంబంధించి అయితే మరి తెలుసుకుందాం అన్నమాట. సో మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ విన్నట్టయితే తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. చాలామంది అయితే అడుగుతున్నారు అన్న అమౌంట్ విషయంలో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఎందుకన్నా ఇంత ఆలస్యం చేస్తుంది, అసలు ప్రభుత్వం చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ రైతులను అయితే ఏం పట్టించుకోవట్లేదు అని అయితే ఇట్లా అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే మనకు 9,000 కోట్లు అయితే ఉన్నాయి. మరి ఇప్పటివరకు అయితే 5,000 కోట్లు వేసిరని అందరూ. మరి 5,000 కోట్లు లెక్కలు మొత్తం చూసుకున్నట్టయితే ఈ 1వ విడతలో 3,000 కోట్ల పైగా నిధులు విడుదల చేశారనమాట. ఇక 2వ విడతలో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 5,000 కోట్లు అనమాట. మొత్తం అంటే దాదాపు ఇక్కడ మొత్తం ఇప్పటివరకు అయితే 5,000 కోట్లు. సో 9,000 కోట్లు ఉంటాయి అన్నమాట. అంటే ఇక మనకు 3,400 కోట్లు అయితే ఉన్నాయి. ఆ 4,000 కోట్లకు సంబంధించి ఒకసారి అయితే నిధులు విడుదల చేసినట్లయితే మరి 10 ఎకరాల వరకు అయితే అమౌంట్ పడుతుందా, 3,400 కోట్లు సరిపోతాయా లేదు, నా నిధులకు సంబంధించి కూడా మరి ఏమైనా ఇచ్చేస్తారా లేదా ఇవ్వాల్సినవి ఎగ్గొడతారా అనే దానిపై అయితే మనం చూద్దాం అన్నమాట. ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.